వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి. గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకుంటారండి. దేనికంటే గోరింటాకుకి స్త్రీల గర్భాశయ దోషాలు తగ్గించే అతి ఉష్ణంతోటి స్త్రీల అనారోగ్యాన్ని కాపాడుతుంది. అరిచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చారవేసే ప్రధాన నాళాలు ఉంటాయి. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా చేసి నూరి బాలింతల చేతికి 3 నెలల తర్వాత పెడతారు. ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి. ఆషాఢ మాసంలో వాతావరణంలో మార్పుల వలన ఇన్ఫెక్షన్స్ గురి అవుతుంటాయి. అందుకే ఈ నెలలో గోరింటాకు పెట్టుకుంటారు. సాంప్రదాయం చెప్తుంది. గోరింటాకును తీసుకొచ్చి మొదట మొత్తం కోసుకొచ్చుకొని మిక్సీకి కానీ మామూలుగా అంతకుముందు పెద్దవాళ్ళు రుబ్బుకునేవాళ్ళు. దాంట్లో నిమ్మకాయని పిండి ఒక రొంత పెరుగు, నిమ్మకాయ, అవి చింతపండు, ఒక్క వేసి బాగా మనకి రుబ్బి మిక్సీకి పెద్దవాళ్ళు రుబ్బేవాళ్ళు అండి. రోట్లో వేసి మనం ఇప్పుడేముంది మిక్సీలో వేసుకొని పెట్టుకుంటాం. అరిచేతిలో మంచి మంచి డిజైన్స్ వేసుకుంటారు. చాలామంది అరిచేతికి ఈ గోళ్ళకే పెట్టుకుంటారు. గోల్డ్ ఇన్ఫెక్షన్, గోల్ చుట్లున్నా గోల్డ్ మనం పనిచేసి ఉంటాం కదా లేడీస్, ఎక్కువ మట్టి ఏమన్నా ఉన్నా పోతాయి. అది కూడా కాగా గోరింటాకు పెట్టుకుంటే గర్భాశయంలో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే పోతాయి అంటారు. అందులో ఇప్పుడు వర్షం వచ్చి కొద్దిగా ఎండలు కాసి కొద్దిగా చల్లబడుతుంది, వేడి ఎక్కువ ఉంటుంది ఆషాఢ మాసం కల్లా. దానికి పెట్టుకుంటే మంచిది అని పెట్టుకుంటారు చాలామంది. ఇప్పుడు ఇంకా వర్షాకాలం మొదలవుతుంది కదా, చల్లదనం వచ్చేస్తుంది, ఒంట్లో ఉన్న ఉష్ణం అంతా బయటకు వస్తుంది. గోరింటాకు పెట్టుకుంటే మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తారు అని చెప్పి అంటారు పెద్దోళ్ళు. పూర్వకాలంలో ఫంక్షన్స్కి ఏమన్నా పోయేటప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ మొహంది ఫంక్షన్ జరిపేవాళ్ళు. అసలు గోరింటాకు ఎక్కడికైనా పోయేటప్పుడు ఫస్ట్ గోరింటాకు తెచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్